హాయ్ అండి, నేను మీ రాఘవరావు అని. పాపం విజయ్ ఎందుకంత తొందరపడుతున్నాడో, ఎందుకలా పరిగెడుతున్నాడో పదవి కోసం నాకు అర్థం కావటం లేదు. ఏ రోజుకి ఆ రోజు అతనికి అగౌరవం దక్కుతుంది. గవర్నర్ దగ్గరించి నిరాశ ఎదురవుతుంది. ఈరోజు టీవీకి పార్టీ వాళ్ళు సపోర్ట్ ఉంది, రేపు ప్రమాణ స్వీకారం అని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఏ క్షణానికి ఏమవుతుందో తెలియదండి. ఎందుకంటే మనకు మెజార్టీ లేనప్పుడు ఈ రాజకీయ నాయకులు ఆడుకుంటారు. ఆ అనుభవం విజయ్కి లేదు. అదే కారణం. వీళ్ళంటే ఆశావాదులు. ప్రతి ఒక్కడికి ఏదో పదవి కావాలి, లేదా ఎంతో కొంత డబ్బు కావాలి. ఇవన్నీ ఇస్తామంటేనే ఎవరు కూడా పేరుకి పైకి మేము ఏమి ఆశించకుండా అన్కండిషనల్ అని రాస్తారు దాంట్లో. కానీ మొత్తం అంతా కూడా కండిషన్ ఉంటుందండి. అది రాజకీయ నాయకుల యొక్క భాగవతం, వాళ్ళ యొక్క పద్ధతి. మరి విజయ్ వాళ్ళతో ఎలా మెలుగుతాడో ఏమిటో తెలియదు. కానీ నాకు భగవంతుడి దయ వలన అతను ఖచ్చితంగా రేపు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నాను. ప్రమాణ స్వీకారం చేసి అతని 9 నెలలు పడ్డ కష్టానికి ప్రజలకు సేవ చేయాలనే యొక్క దృక్పథం, ఆలోచన అతనికి కలగడం గొప్ప విషయం. వాళ్ళ నాన్నగారు కూడా మాకు మాట అన్నారు, దేశం పట్ల మాకు చాలా శ్రద్ధ, దేశానికి ఏదో సేవ చేయాలనే భావం తండ్రికి ఉందంటే కొడుకు కూడా దాన్ని బాగా ఎక్కించుంటారు. అందుకే విజయ్ గారు కూడా ఆ రాజకీయం అడుగులు వేశారు. కనుక వాళ్ళకి ఖచ్చితంగా విజయం సాధించాలని ముఖ్యమంత్రిగా అధిరోహించి ఆ మెజార్టీ అప్పుడు కూడా విజయం సాధించి ఈ యొక్క పార్టీలు అతన్ని ఇబ్బంది పెట్టకుండా, ఈ యొక్క ఉన్నాయి 4-5 పార్టీలు, చిన్న చిన్న పార్టీలు విజయ్ గారిని ఇబ్బంది పెట్టకుండా పరిపాలన బాగా సాగేటట్టు, ఆయన అనుకున్నట్టు ఆయన యొక్క సిద్ధాంతాలని, ఆయన యొక్క మేనిఫెస్టోని, విజయ్ గారి మేనిఫెస్టోని అమలు చేసేటట్టు జరగాలని నేను కోరుకుంటున్నాను. కానీ దయచేసి ఎవరు కూడా విజయ్ గారి గురించి, పవన్ గారి గురించి అనవసరంగా మాట్లాడకండి. విజయ్, పవన్ కళ్యాణ్ గారు నిజం చెప్పాలంటే ఒక మెట్టు ఎక్కువ ఆయన. ఎందుకంటే విజయ్ గారిలాగా ముఖ్య పదవి పరిగెట్టడం. ఎందుకంటే మెజార్టీ లేనప్పుడు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మీకు అందరికీ తెలుసు, వాజ్పేయి గారు ఒకరోజు ప్రధానమంత్రిగా ఉన్నారు, వారం రోజులు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయనకి అన్ని అనుభవం ఆయనకి. అట్లాగే ప్రతి ఒక్కరు చాలామంది జరిగినాయి. ఆ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చిన్న చిన్న పార్టీలని నమ్మకూడదని, విజయ్ని జాగ్రత్తగా ఉండమని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.